అంటే మీరందరూ ఎక్కడో ఆఫీసుల్లో పనిచేస్తుంటారు, ఎక్కడో లేదు ప్రభుత్వ ఉద్యోగాల్లోనో వేరే ప్రభుత్వేతర సంస్థల్లోనో పనిచేస్తుంటారు. అక్కడ దళితుల పేర్లు చెప్పి రిజర్వేషన్లు అనుభవించే వాళ్ళను గుర్తించండి. గుర్తించి వాళ్ళని బయట వేయండి. నా సమాజంలో ఉన్న దళితుడికి ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్ ఎవడో అనుభవిస్తుంటే మనం కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కూర్చొని ఉన్నాం. ఇది మంచి అవకాశం. ప్రతి ఒక్కరూ దళితుల పేరు చెప్పుకొని క్రిస్టియన్లైన వారు పదవులు అనుభవిస్తూ ఉంటే వారి చిట్టాలన్నింటినీ